ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు తుమ్మ జ్వానేశ్ రెడ్డి మమత కుటుంబాలలో దేవుడు చేసిన సకల మేలులకు అద్భుతములకు కృతజ్ఞతగా, హెన్రీ ఫిలోమినా కాశ్మీర్ రాజు, శాలిని లార్విన్ రాజు కుటుంబం కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు, నవీన్ అశ్విని అష్నవ్ కుటుంబం కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు, మదిరి డేవిడ్ పౌల్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, పి లూర్దురాజ్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, మేరీ సారా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు, విశ్వాసరావు జామి ఆర్థికాభివృద్ధి వ్యాపార అభివృద్ధి కొరకు, మదన్ మంచి ఉద్యోగం నూతన గృహ నిర్మాణంలో దేవుని సహాయం, అనిల్ మంచి ఆరోగ్యం కొరకు, మరియా గ్రాహం కుటుంబం పునీత్ అంతోని వారి పేరట కృతజ్ఞతగా, టి సుధాకర్ రెడ్డి కవిత కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, పి రాయపిరెడ్డి స్వప్న కృతజ్ఞతగా, కె ప్రజ్వల్ కుమార్ రాసే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో మంచిగా వ్రాయినట్లుగా, తుమ్మ వారి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం వైభవ్ మంచి చదువుల కొరకు, అంతోని రిత్విక్ రెడ్డి మంచిగా చదువునట్లుగా మంచి రిజల్ట్ కొరకు, దుర్గా మహేశ్వరికి ఐఏఎస్ జాబ్ కొరకు, రమణ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్ వరకు టీజీపీఏలో ఉండునట్లుగా, ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రీస్తురాజు, ఫాదర్ రవి, ఫాదర్ డేవిడ్, ఫాదర్ షిజో, ఫాదర్ కార్తిక్, ఫాదర్ ఆరోగ్యస్వామి మంచి ఆరోగ్యం కొరకు, అమ్మాజీ మంచి ఆరోగ్యం కొరకు, సారా నివేత కార్తికేయ మంచి ఆరోగ్యం కొరకు, నిర్మల మరియాని డెంగ్యూ ఫీవర్ నుండి సంపూర్ణ స్వస్థత కావలసిన పిఎఫ్ అమౌంట్ వచ్చినట్లుగా, వై క్రిస్టఫర్ జేమ్స్ రేవతి జెస్సికా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సందసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సందసంబుతో ఈ బలిలో, సందసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాటి మొదటి పట్టణంలో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. We should not come into the presence of God with empty hands. మనము కానుకలు తీసుకొని రావాలని, బలులు అర్పణలు తీసుకొని రావాలని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. We have to give to God what is due. దేవునికి ఇవ్వవలసినది, దేవుని గౌరవమునకు తగినది మనము దేవునికి ఇవ్వాలి అని చెప్పి వాక్యములో మనకు తెలియపరచబడుతున్నది. అలాగే తమ యొక్క తల్లిదండ్రులను, కుటుంబాలని వదిలి యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న శిష్యులు పేతురు ఈ విధంగా అడుగుతున్నాడు, మేము సమస్తము వదిలి నిన్ను అనుసరిస్తున్నాము, మరి నిన్ను అనుసరించటంలో మాకు లాభం ఏంటి, మాకు ప్రయోజనం ఏంటి అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నా కొరకు తల్లిదండ్రులను కానీ, కుటుంబ సభ్యులను కానీ, వృత్తిని కానీ వదిలిపెట్టిన వారు పరలోకములో మీకు తగిన బహుమానం ఉంటుంది, మరి ఈ లోకములో కూడా అనేకమైన వ్యక్తులను మీరు ప్రేమించే వ్యక్తులుగా మీరు పొందుకుంటారని మనకి ప్రభు తెలియజేస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం చూసినట్లయితే మానవులు అందరూ కూడా స్వార్థంతో జీవిస్తున్నారు, దురాశతో జీవిస్తున్నారు. తోటి మానవులతో వారికి ఉన్నది పంచుకోవటానికి అస్సలు ఇష్టపడరు. తోటి మానవుల పట్ల, దేవుని పట్ల ఉదార స్వభావము కలిగి ఉండటం అంటే ఈరోజు అది ఒక ప్రశ్నార్థకంగా మనం చూడవచ్చు. పీపుల్ డు నాట్ వాంట్ టు గివ్. పీపుల్ హ్యావ్ కమ్ టు లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్, సెల్ఫ్ సెంటర్డ్ లివింగ్. వారి చుట్టూ గీత గీసుకొని మేము, మాకు, నేను, నాకు అని మాత్రమే ప్రజలు ఈ విధంగా జీవించడం మనం చూస్తున్నాం. టుడే పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్స్. పక్కన ఎవరున్నారో కూడా తెలియదు, ఎదుట ఎవరు ఉన్నారో తెలియదు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళామంటే తలుపులు వేసుకుంటాం, పక్కన చచ్చిపోయాడా, ఎదుటి వాళ్ళు చచ్చిపోయారా అనే ఆలోచన కూడా మనకి లేదు. అంటే మానవ సంబంధాలు కూడా వీ ఆర్ నాట్ గివింగ్ అవర్ సెల్స్ టు పీపుల్ ఎయిదర్ ఇన్ లవ్ ఆర్ సర్వీస్. అందుకనే ఈరోజు ఇవ్వటం గురించి, ఉదారత్వముతో ఇవ్వటం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిరునవ్వుతో ఇవ్వమని చెప్పి ప్రభు మనతో పలుకుతున్నాడు. మరి స్వార్థం అనేది మనిషిని నాశనం చేస్తుంది. ఈ స్వార్థమే ప్రియులారా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. తండ్రి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడంట. యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడంట. మరి మన కొరకు యేసుక్రీస్తు ప్రభుని, తన కుమారుణ్ణి త్యాగం చేసిన ఆ దేవునికి, తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసయ్యకి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? ఇక్కడ చేరిన మనమందరం కూడా దేవుడు మనల్ని కోరుకునేది మన హృదయంలో ఒక స్థానం. God wants our heart, nothing else. He doesn't want our money. He doesn't want our name and fame. He doesn't want our wealth. మన సంపదలు కానీ, మన ఐశ్వర్యము కానీ, మన ధనరాశులు కానీ దేవునికి కావలసింది కాదు. దేవునికి కావలసింది మన హృదయము, మన హృదయములో చోటు. మరి యొక్క పవిత్రమైన దివ్య పూజాబలి, ఈ యొక్క మంగళవారము పునీత అంతోని వారి గౌరవార్థము మనం జరుపుకుంటూ ఉండగా రేపటి దినమున మనం తపస్సు కాలంలో ప్రవేశించబోతున్నాము. మరి ఈ సందర్భముగా ప్రభువా, నా హృదయము నీ కోసం తెరచి ఉంచానయ్యా, కావాలి ప్రభువా, నా హృదయము నీ మందిరముగా. నేను చేసిన తప్పిదములను మన్నించమని అడుగుతున్నాను. స్వార్థముతో నేను జీవించాను, ద్వేషపూరితముగా నేను జీవించాను. నా సొంత కోరికల కోసం, నా సొంత ఇష్టం కోసం నేను ఎన్నోసార్లు తాపత్రయపడ్డాను. ఇతరులను గురించి ఆలోచించటంలో నేను ఎప్పుడు కూడా ముందంజ వేయలేకపోయాను. అవును ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నిలబడి నేను పాపక్షమాపణ కోరుతున్నాను. నన్ను మన్నించమని అడుగుతున్నాను. నా హృదయమును శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ పాపక్షమాపణ కోరుకుందాం. ఈ బలిలో యోగ్యముగా పాల్గొనుటకు మనల్ని మనం సంసిద్ధపరుచుకుందాం. హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ఈ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు. నా హృదయం తెరిచాను నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే నా ఆశవు నా శ్వాసవు గమ్యము నీవే. నాలో వసింపుము నా జీవన రాగమై నాలో వసింపుము నా జీవన రాగమై. నన్ను నీవు మరిచావు నా బ్రతుకే శూన్యం నన్ను నీవు మరిచావు నా బ్రతుకే శూన్యం. నీ సన్నిధి కదా నాకు పెన్నిది ప్రభువా సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా. నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు. నీరప్పల మాటునా నన్ను దిగిపోని నీరెక్కల మాటునా నన్ను దాగిపోని నీ ఆలయ దీపానికి ఆచమై కరిగిపోని నీ ఆలయ దీపానికై ఆచమై పొంగిపోని నీ చరణాలపై వాలే ధూళి రేణువు కాని నీ చరణాలపై వాలే ధూళి రేణువు కాని నీ దరికి కడదాకా నన్ను ఉండిపోయి నీ దరినే కడదాకా నన్ను ఉండిపోయి నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు. నా హృదయం తెరిచాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు
చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన కింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీ సభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచునట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ధర్మశాస్త్రమును పాటించినచు చాలా బలులు అర్పించినట్లే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-12. ఏ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 35 verses 1-12. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు. ప్రభువుకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలర్పింపుము. సంతసముతో దశాంశంల నిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహుకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనముగా నిచ్చును. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. మహిమ స్వరూపిణి సువిశేషం, జీవనదాయక సువిశేషం. భువితనమంతయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. భువితనమంతయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 31 వరకు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 28 to 31. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము నిన్ను అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 ప్రతిఫలము పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అనెను. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములలో దేవుడు ముఖ్యముగా సిరాపుత్రుడు సిరాకు గ్రంథము 35వ అధ్యాయములో మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము ఉత్త చేతులతో రాకూడదంట. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము కానుకలను స్వీకరించాలని, కానుకలను తీసుకొని రావాలని, పేద సాధలను ఆదుకోవాలని చెప్పి మనకి వాక్యము చెప్తుంది. గివింగ్, ఇవ్వటం అనేది, ఉదారత్వముతో మంచి మనసుతో ఇవ్వటం అనేది దేవుడు దానిని ఒక బలిగా పరిగణిస్తున్నాడు. మనకి వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుడు ప్రేమ స్వరూపుడు అని. యాకోబు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ గాడ్ ఈజ్ లవ్. మరి దేవుని యొక్క స్వభావము ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమకి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు. లవ్ నోస్ ఓన్లీ టు గివ్. అందుకనే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుట బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధింపబడినది కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణములను అర్పింపవలేను. యోహాను సువార్త 3:16 అక్కడ కూడా చూద్దాం. దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు లోకము అంటే లోకంలో ఎవరున్నారు? మానవులు ఉన్నారు. మనల్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. హీ గేవ్. దేవుడు ఇచ్చాడంట. ఏమిచ్చాడు దేవుడు? తన కుమారుణ్ణి ఇచ్చేశాడు, తన బిడ్డనే ఇచ్చేశాడు. మానవులందరినీ రక్షించటానికి, మానవులందరినీ కాపాడటానికి దేవుడు యేసయ్యను ప్రసాదించాడు. మరి అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా మనం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడంట. మనల్ని ప్రేమించాడు అనటానికి గుర్తు ఏంటి? ఆ ప్రేమకు చిహ్నం ఏంటి? అంటే ప్రేమ అంటే ఏంటి? ఇవ్వటం. మరి ఏమిచ్చాడు ఆయన? మనల్ని ప్రేమించాడు అనటానికి ఆయన ఏమిచ్చాడో చదువుదాం. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే, క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగాను, సువాసనతో కూడిన అర్పణగాను, బలిగాను మన కొరకై తన ప్రాణములను అర్పించెను. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ప్రేమించిన యేసు తన ప్రేమను తెలియపరచడానికి ఏమిచ్చాడంట? తన ప్రాణమిచ్చాడంట. తన ప్రాణమిచ్చాడు. అంతేకాదు, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మన వాక్యం చదువుతున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కల్పింపదు. ఏలైనా దేవుడు మనకు దానముగా ఒసగిన పవిత్ర ఆత్మ ద్వారా తన ప్రేమతో
మన హృదయములను నింపెను. సో దేవుడు నీకేమిస్తున్నాడు? తన ప్రేమను ఇస్తున్నాడు. ఏ విధంగా? దేవుడు దానముగా, ఉదారముగా తన పరిశుద్ధాత్మను మనిషి యొక్క హృదయంలో ఇస్తున్నాడు. సో గాడ్ ఈజ్ గివింగ్ ద హోలీ స్పిరిట్. అంటే దేవుని యొక్క ఉదారత్వం చూడండి, దేవుని యొక్క మంచితనం చూడండి. ఆయన మనతో ఉండటానికి తన ఆత్మను మనకి సహభాగస్తునిగా, సహవాసిగా మనకి ఉచితముగా ఇస్తున్నాడు. సో దేవుడు ఇవ్వటంలో ఉదారత్వాన్ని మనం చూడొచ్చు. అలాగే పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వటాన్ని ఏ విధంగా చూపిస్తుందంటే, గివింగ్ ఇన్ ద బైబుల్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇవ్వటము అనేది, ఉదారత్వముతో ఇవ్వటం అనేది ఆరాధనకి గుర్తు. దేవుణ్ణి ఆరాధించటము, దేవుణ్ణి స్తుతించటము అనే దానికి గుర్తు. ఎందుకంటే మనము ఆది కాండములో చూసినట్లయితే 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఏమని? ఇదిగో నీ కుమారుడైన ఈసాకును తీసుకొని వెళ్ళి మొరయా కొండ మీద నాకు బలిగా అర్పించు అన్నాడు. సో దేవుడు తన కుమారుణ్ణి బలిగా అర్పించమని అడిగినప్పుడు ఆ బలిగా అర్పించటం అనేది అబ్రహాము ఎలా చూశాడంటే, దాన్ని ఒక త్యాగముగా చూశాడు, ఒక హత్యగా చూడలేదు. బలి అర్పణ ఒక హత్యగా చూడలేదు, దాన్ని ఒక ఆరాధనగా ఈ లుక్డ్ ఎట్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్, ఎంటైర్ ఎపిసోడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్, యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. సో అందుకని దేవునికి శిరస వహించి తన కుమారుణ్ణి బలిపీఠం మీద పరుండబెట్టి ఆ కుమారుణ్ణి దేవుడు కోరినట్లుగా బలి అర్పించటానికి ఆయన సంసిద్ధపడ్డాడు. అలాగే మనం చేసే మంచి పని ఉంది కదా, దాన ధర్మములు, ఉచితంగా ఇవ్వటము, తోటి మానవులు ఆదుకోవటము. మనం ఏదైతే మంచి చేస్తున్నామో అది పరలోకములో రిజిస్టర్ చేయబడుతుంది. దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకి పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో మనకు ఒక వ్యక్తి, కొర్నేలియస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 1-4 వచనాలు మనం చదువుతున్నాము. ఈ కొర్నేలి గురించి కొన్ని విషయాలు మనకు అక్కడ రాయబడ్డాయి. కైసారియ పట్టణములో ఉన్న ఇటలీయ పట్టణం వరకు దళాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. సో ఆయన ఒక దళాధిపతి, అంటే ఒక పెద్ద అధికారి అక్కడ ఉన్నాడు. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. సో మొదటగా ఈ వ్యక్తిని గురించి వాక్యం ఏం చెప్తుంది? వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు. దే వర్ డివోటెడ్ టు గాడ్. చదవమ్మా. అతడు పేద సాధలకు దాన ధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను. ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించు. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకటి, అతడు దైవభక్తి కలిగిన వాడు. రెండవది, అతడు ఉదారత్వము, దాతృత్వము కలిగిన వాడు. మూడవది, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. ఈ 3 కార్యములు మీరు చూడండి. 4వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు భయముతో దూత వైపు చూచి, ఏమి ప్రభు అని అడిగెను. ఇక్కడ ఆయన గదిలో, తన ఇంటిలో, తన ప్రజలతో, తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటుంటే పరలోకము నుంచి దేవదూతను ఆ కొర్నేలి ఇంటికి పంపించాడంట. ఎందుకు దేవదూత ఆ కొర్నేలిని సందర్శించాడు? వాట్ అట్రాక్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ కొర్నేలియస్? వాట్ అట్రాక్టెడ్? వై డిడ్ గాడ్ సెండ్? దేవుడు ఎందుకు దేవదూతను అక్కడికి పంపించాడు? చదవమ్మా, అక్కడ కారణం రాయబడి ఉంది. అందుకు దేవదూత, దేవుడు నీ ప్రార్థనలు ధర్మ కార్యములను, రెండవది ధర్మ కార్యములు అంగీకరించి నిన్ను గుర్తించి ఉన్నాడు. కనుక ఇప్పుడు నీవు కొందరు మనుషులను యొప్ప నగరునకు పంపి పేతురు అను మారుపేరు గల సీమోను ఇంటికి పిలిపింపు. So what attracted the angelic presence in his house is 2 things: his prayer and his giving. ఒకటి, ఆయన ప్రార్థనా జీవితము, ఆయన చేసే ప్రార్థనలంట దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయంట. రెండవది, ఆయన చేసే ఉదారత్వము, దాన ధర్మాలు, దేవుడు వాటిని ప్రీతికరంతో చూశాడంట, ఆమోదముగా చూశాడంట, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. సో గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రేయర్స్, గాడ్ రిమెంబర్స్ హిస్ జనరాసిటీ. ఆయన చేసిన దాన ధర్మాలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది చూడండి, దాన ధర్మాలు అనేటివి ఉదారత్వముతో ఇవ్వటం అనేది ప్రార్థనతో తూచబడుతుంది. ప్రేయర్, ద గివింగ్, ఆర్మ్స్ గివింగ్ క్యారీస్ సేమ్ వెయిటేజ్ యాజ్ ప్రేయర్. సేమ్ వెయిటేజ్ యాజ్ ప్రేయర్. మనకి లూకా సువార్తలో మనకి యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలంట
ఆ కానుకల పెట్టెలో ఒక 2 నాణెములు వేసిందంట. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఆమె తనకున్నదంతా ఇచ్చింది. అంటే ఎలా ఇచ్చిందంటే సంపూర్ణ హృదయంతో ఇచ్చింది. షీ గేవ్ ఎవ్రీథింగ్, షీ గేవ్ ఎవ్రీథింగ్. ఎంత ఇచ్చిందని కాదు, కానీ ఉదారత్వంతో దేవుని యందు నమ్మకం కలిగి ఆమె అక్కడ ఇచ్చిందని చెప్పి మనకి వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, దేవుడు మనం చేసే మంచి పనిని, మనం చేసే క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఏం చేసినా కానీ, ఏ మంచి పని చేసినా కానీ, ఏ ఉదారత్వంతో మనం దేవునికి కానీ తోటి మానవులకు కానీ ఇచ్చినప్పుడు ప్రియులరా, దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇట్ క్రియేట్స్ ఎ మెమొరీ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. యువర్ గివింగ్, నువ్వు ఉదారత్వముతో ఇవ్వటం అనేది ప్రియులరా దైవికమైన అనుభూతులని కలిగిస్తుంది. యువర్ గివింగ్ ప్రొవోక్స్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్. దేవునికి నువ్వు ఉదారత్వముతో ఇచ్చినప్పుడు, తోటి మానవులకు నువ్వు ఉదారత్వముతో ఇచ్చినప్పుడు అది దైవికమైన సన్నిధిని, దైవికమైన అనుభూతిని నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూస్తున్నాం. 3 నుంచి 5 వచనాలు. రాజు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. సొలొమోను ఏం చేశాడో చూద్దాం అక్కడ. సొలొమోనును ప్రభువును ప్రేమించెను. సొలొమోను ప్రభువును ప్రేమించెను. తన తండ్రి అయిన దావీదు ఉపదేశమును పాటించెను. తన తండ్రి అయిన దావీదు ఉపదేశమును పాటించెను. కానీ అతడు కూడా నానా పుణ్య స్థలములలో బలులు అర్పించి నానా పీఠములపై సాంబ్రాణి పొగ వేసెను. ఒక తడవ సొలొమోను గిబియోను పుణ్యక్షేత్రమున బలి అర్పింపబోయెను. అచ్చట సుప్రసిద్ధమైన పీఠము కలదు. పీఠముపై సొలొమోను అదివరకే 1000 కొలది దహన బలులు అర్పించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను ఒక తడవ గిబియోను వెళ్ళాడంట. అక్కడ గిబియోనులో దేవుని కోసం నిర్మించబడిన ఒక మందిరం ఉంది, ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఇప్పుడు చూడండి, అబ్రహాము ఆయన వెళ్ళిన చోటెల్లా దేవుని స్మరించుకోవడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేశాడు? ఆయన బలిపీఠాలు కట్టాడు. ఈవెన్ ఎక్కడైతే అబ్రహాము బలిపీఠం కట్టాడో అక్కడ యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతూ, ఈసాకు ఇంటి నుంచి పారిపోతూ అక్కడ బేతేలుకి హాయికి మధ్య ఒక కొండ మీద ఆయన ఒక రాత్రిని తలగడగా పెట్టుకొని అక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవదూతలు పరలోకం నుంచి కిందికి రావటం, పైకి వెళ్ళటం చూశాడు. ఆ ప్లేస్ ఏంటి? అంతకుముందు అబ్రహాము ఆ యొక్క హాయికి మధ్యలో, ఆ యొక్క బేతేలుకు మధ్యలో అక్కడ గుడారం ఏర్పాటు చేసుకొని అక్కడ బలిపీఠం కట్టాడని మనకి ఆదికాండంలో రాయబడి ఉంది. సో ఈ విధంగా అనేక మంది దైవజనులు దేవుని స్మరించుకోవడానికి వివిధ స్థలాలలో బలిపీఠాలు కట్టారు. గిబియోనులో కూడా ఒక దేవునిని స్మరించుకోవడానికి, దేవునికి బలులు అర్పించడానికి జ్ఞాపకార్థముగా ఒక బలిపీఠం కట్టబడింది. ఆ బలిపీఠం మీదంట లెక్క పెట్టలేనన్ని బలులను సొలొమోను దేవునికి అర్పించాడంట. అన్కౌంటబుల్ సాక్రిఫైసెస్. మరి ఎందుకు ఈ విధంగా లెక్క పెట్టలేనన్ని బలులు అర్పించాడు? కారణం ఏంటి? హీ లవ్డ్ గాడ్. హిస్ లవ్ ఫర్ గాడ్ ప్రొపెల్డ్ హిమ్. దేవుని మీద ఆయనకున్న ప్రేమ బలులు అర్పించడానికి పురికొల్పింది. హీ కుడ్ నాట్ రెసిస్ట్. హీ వాంటెడ్ టు షో హిస్ లవ్. ఆయనలో తనకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వ్యక్తపరచాలనుకొని బలులు అర్పిస్తూ వెళ్ళాడు. ఈ విధంగా బలులు అర్పించడం కారణంగా ఏం జరిగింది? ఆ రోజు రాత్రి దేవుడు ఆయనకి కలలో దర్శనమిచ్చాడు. హిస్ సాక్రిఫైస్ అట్రాక్టెడ్ డివైన్ ఎన్కౌంటర్. దేవునికి ఇవ్వటములో, ఉదారముగా ఇవ్వటములో పరలోకం ఆయన కోసం తెరవబడింది. దైవ సన్నిధి ఆయన కోసం భూమి మీదకి దిగి వచ్చింది. ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎన్కౌంటర్. దేవుడే ఆయన దగ్గరికి వచ్చేసాడు. సో ఈ విధంగా నువ్వు దేవుణ్ణి నీ యొక్క సంపదలతో, నీ యొక్క ఆస్తితో, నీ యొక్క ఐశ్వర్యముతో నువ్వు దేవుణ్ణి గణపరిచినప్పుడు, సన్మానించినప్పుడు, దేవుని గౌరవించినప్పుడు నీవు దైవీకమైన when you honor God with your wealth and show your love towards him,
యు అట్రాక్ట్ డివైన్ ఎన్కౌంటర్స్. ఇప్పుడు ఇందాక మనం కొర్నేలి జీవితాన్ని కూడా చూసాం. అటు దేవునికి ఇవ్వటము, ఇటు మానవులకు ఇవ్వటం అనేది మనం చూసాం. అలాగే మనం చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథములో, మనము ఉదారత్వముతో ఇవ్వటం వలన మనకి అపారమైన దైవికమైన ఆశీర్వాదములు, దైవికమైన అనుగ్రహములను మనము ఆహ్వానిస్తున్నాం. వి అట్రాక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ డివైన్ గ్రేసెస్ వెన్ వీఆర్ జనరస్. మనం చదువుతున్నాము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుదాం. విత్తనములు కొలదిగా చల్లిన వానికి, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కావున చింతతో కాని ఒత్తిడి వలన కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చవలెను. తనకు తోచినట్లుగా దానం చేయాలి. సంతోషంతో దానమునర్చు వానిని, సంతోషముతో చిరునవ్వుతో దానమునర్చు వారిని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇవ్వగలడు. వెన్ యు గివ్ జనరస్లీ టు గాడ్, వెన్ యు గివ్ జనరస్లీ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్న మనుషులకు నువ్వు సహాయం చేసినప్పుడు, ఉదారత్వముతో ఇచ్చినప్పుడు, దేవునికి ఉదారత్వముతో ఇచ్చినప్పుడు, చిరునవ్వుతో ఇచ్చినప్పుడు, వాక్యం ఏం చెప్తుంది? మీ అవసరముల కంటే ఎక్కువ దేవుడు మీకు ఇస్తాడంట. మోర్ దెన్ వాట్ యు నీడ్, మోర్ దెన్ వాట్ యు డిజైర్, మోర్ దెన్ వాట్ యు వాంట్, గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. అందుకే మనకి ఇవ్వమని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథము మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకనే మనం చదువుతున్నాం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చూద్దామా? 24-25 వచనాలు. కొన్నిసార్లు ఉదారముగా ఖర్చు చేయువాని సంపదలు పెరుగును, మితముగా ఖర్చు చేయువాని సంపదలు తరుగును. ఉదారముగా ఇచ్చువాడు, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ దోస్ వన్ హూ గివ్స్ జనరస్లీ హిస్ ప్రాపర్టీ, హిస్ వెల్త్ విల్ ఇంక్రీజ్. అంటే ఉదారముగా ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తున్నారో, ఇతరులను ఆదుకుంటున్నారో, అలా ఉదారత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ సంపదలని అధికం చేస్తున్నాడంట. అదే పిసినారిగా ఉన్నాడు, ఇవ్వటములో ఉదారత్వము కలిగిన హృదయం లేదు, అలాంటి వారి సంపదలు ఏమవుతాయంట? కరిగిపోతాయంట. చదవమ్మా, ఇంకా ఉంది. ఉదారముగా ఇచ్చువాడు వృద్ధి చెందును. నీళ్లు పొయ్యువానికి దేవుడు నీళ్లు పోయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే ఉదారత్వముతో ఇస్తున్నావో, తోటి మానవుల పట్ల ఉదారత్వ మనసును కనబరుస్తున్నావో, దేవుడు నిన్ను ఆదుకుంటాడంట, నీకు తోడుగా నిలబడతాడంట, నీకు ఉపకారము చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియులారా, మనం వాక్యములో చూస్తున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన విషయము మనం చూస్తున్నాము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఇచ్చేటప్పుడు ముఖ్యముగా ఎవరైతే పేదవాళ్ళకి, అవసరతలో ఉన్నవారికి, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను ఆదుకొన్నచో ప్రభువునకే అప్పించినట్లు ఆ అప్పును అతడు తప్పక తీర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం దేవునికి అంటే పేద సాధలను ఆదుకున్నప్పుడు, పేదలకు ఇచ్చినప్పుడు మనము దేవునికి ఇచ్చినట్లే అని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు, దైవ సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు, దేవుని కార్యములు చేయడానికి వచ్చినప్పుడు, ప్రియులారా, మనము అధికముగా దీవించబడుతున్నాం. ఎందుకంటే పేదలకు ఇవ్వటమంట, దేవునికి అప్పివ్వటమంట. దేవుడు తన అప్పుని ఎప్పుడు తన దగ్గర పెట్టుకోడు, ఉదారముగా ఇస్తాడంట, గొప్పగా ఇస్తాడంట, దీవెనకరముగా ఇస్తాడంట. మరి పరిశుద్ధ గ్రంథములో ఇంకొంచెము లోతుగా ఈ వాక్యాన్ని పరిశీలిస్తే మనం ఎలాంటి దృక్పథంతో ఇవ్వాలి? సమ్టైమ్స్ వీఆర్ ప్రెషరైజ్డ్ టు గివ్ మోర్ దెన్ వాట్ వీ హ్యావ్ అండ్ దెన్ వీ ల్యాండ్ అప్ ఇన్ డెట్స్. అంటే మన శక్తి కొలది
మన యొక్క తాహతు కొద్ది మనం ఇవ్వటానికి ప్రేరేపించబడి ఏదో ఉదారత్వం చూపించుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చేసి చాలామంది పేదల వాళ్ళుగా మారిపోయారు. ఐశ్వర్యులు కూడా దరిద్రులుగా మారిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్తుంది. హౌ టు గివ్, ఏ విధంగా ఇవ్వాలి చదవమ్మా. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. మీ ప్రభువు మిమ్ము దీవించిన దానికి అనుగుణముగా, మిమ్ము దేవుడు ఏ విధంగా దీవించాడో, నీకు ఎంత స్తోమత ఉందో, నీకు ఎంత తాహతు ఉందో అనుగుణముగా మీరును అతనికి కానుకలు కొనిరండు. మీ తాహతకు తగినట్లుగా, మీ స్తోమతకు తగినట్లుగా మీరు దేవుని సన్నిధిలోనికి కానుకలు కొనిగి రావాలి. మీ తాహతు మించికి, నీ స్థాయి మించికి దేవుడు నిన్ను ఒత్తిడి చేయడు, నిన్ను బలవంత పెట్టడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనకు చూస్తున్నాము, ధనవంతులంట గొర్రెలని, మేకలని, ఎడ్లని బలిగా అర్పించవచ్చు. అదే పేదవాళ్ళైతే ఆ గొర్రెల స్థానంలో, ఆ మేకల స్థానంలో పావురములను కానీ పిచ్చుకలను కానీ దేవుని సన్నిధిలో బలిగా అర్పించవచ్చు. అందుకనే మరియ తల్లి యోసేపు బాలయేసును దేవాలయంలోనికి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఒక 2 పావురలను వాళ్ళు దేవునికి బలిగా అర్పించారు. దే సాక్రిఫైస్, దే ఆఫర్డ్ 2 pigeons, 2 turtle doves టు ది ఆల్మైటీ గాడ్. ఎందుకు? వాళ్ళు పేదరికంలో ఉన్నారు. అదే దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పి వాళ్ళ స్తోమత కంటే ఎక్కువగా దేవుని దగ్గరికి రాలేదు. ఎందుకంటే నీ స్తోమత దేవునికి తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ స్థితిని బట్టే నువ్వు ఇవ్వాలి. కానీ ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి? నీ హృదయం అనేది ముఖ్యం. ఎలాంటి దృక్పథంతో ఇస్తున్నావు? గొనుక్కుంటూ ఇస్తున్నావా, సనుక్కుంటూ ఇస్తున్నావా, లేకపోతే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు గొనుగుతున్నావా, సనుగుతున్నావా అని చెప్పి అది చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఉదారంగా ఇస్తున్నావా, చిరునవ్వుతో ఇస్తున్నావా, ఆనందముతో ఇస్తున్నావా అనేది, ఎలాంటి హృదయముతో ఇస్తున్నావు అనేది అది చాలా ముఖ్యం దేవునికి. అది చాలా ముఖ్యం దేవునికి. సో దేవుడు నీ స్థాయి కంటే, నీ తాహత కంటే ఎక్కువగా దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు. నీవు దానము చేయునప్పుడు, నీవు దాన ధర్మాలు చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయు. దాన ధర్మాలు చేసేటప్పుడంట, ఇచ్చేటప్పుడంట ఎలా చేయాలంట? డప్పులు పెట్టి, మైకులు పెట్టి, ప్రచారం చేసి, అందరికీ ప్రకటించి, ఆర్భాటం కోసము, ఆడంబరాల కోసము, గొప్పలు చెప్పుకోవడం కోసము ఇవ్వకూడదంట. ఎలా ఇవ్వాలంట? రహస్యముగా. మీరు ఇతరులకు దానం చేయనప్పుడు, ఇతరులకు సహాయం చేయనప్పుడు ఎలా ఇవ్వాలంట? రహస్యముగా ఇవ్వాలంట. కానీ లోకంలో మనం మనుషులను చూస్తున్నాం. నేను అంతిచ్చాను, నేను ఇన్నిచ్చాను, నేను అవిచ్చాను, ఇవిచ్చానని వాళ్ళ పేర్లు ప్రకటించబడుకోవడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు. They give because their name will be proclaimed. They want to be known among the people. For popularity. People give today for popularity. పేరు ప్రతిష్టలు రావాలని, గుర్తింపు రావాలని, గుర్తింపు కోసము ఎంతోమంది ఇస్తుంటారు. కానీ దేవుడు ఎలాంటి ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు? నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు, నువ్వు ఇచ్చినప్పుడు రహస్యముగా. కుడి చేయి చేస్తున్నది ఎడమ చేయికి తెలియకూడదంట. ఎడమ చేయి చేస్తున్నది కుడి చేయికి తెలియకూడదంట. చాలా కష్టం కదా ఇది. మనకు ఆశ, నేను గుర్తింపబడాలనే ఆశ. చూడండి ఎంత దేవుడు ఎలాంటి హృదయంతో ఉన్నాడో, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో. అలాగే ఇంకా ఎలా ఇవ్వాలి? లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. మీరు పరులకు మీరు వసగుడు, పరులకు, ఇతరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. మీకు వసగబడు. గివ్ ఫ్రీలీ అండ్ యూ విల్ రిసీవ్ ఫ్రీలీ. సో వాక్యం ఏం చెప్తుంది? ఎలా ఇవ్వాలంట? ఉదారత్వంతో ఇవ్వాలంట. ఉదారత్వంతో ఇవ్వాలంట. గివ్ ఫ్రీలీ, ఏమీ ఆశించకుండా ఇవ్వాలంట. నేను ఇస్తున్నాను, ఇచ్చినప్పుడు అరే నాకేమొస్తుంది, ఇదిగో ఈ పలానా వ్యక్తికి సహాయం చేస్తే నాకేమొస్తుంది, పలానా వ్యక్తిని ఆదుకుంటే నాకేం లాభం వస్తుంది. సో ఈ మానవులు, ఈ లోకంలో మానవ జీవితం ఎలా, ఈ సొసైటీ ఎలా రన్ అవుతుందంటే, స్వప్రయోజనము లేకుండా మనుషులు ఏది చేస్తలేరు. స్వప్రయోజనము లేకుండా వాట్ విల్ ఐ గెట్ ఇఫ్ ఐ డూ దిస్. మనుషులు మొదట ఆలోచించేది ఇదే. ఏ విషయంలోనైనా సరే
ఆఖరికి తల్లిదండ్రుల విషయంలో కూడా ఇలా దుస్థితి ప్రారంభమైంది. మా అమ్మా నాన్నని పెట్టుకుంటే వాళ్ళు ముసలుగా ఉన్నారు, అమ్మా నాన్నని పెట్టుకుంటే వాళ్ళ ఆస్తి నాకు వస్తుందా? ఫ్యామిలీస్ చూడండి, కుటుంబాలను చూడండి, మమ్మీ డాడీ నాతో ఉంటే వాళ్ళ ఆస్తి నాకు వస్తుందా? ఎంత చూడండి ఎంత దరిద్రంగా మారిపోతుందో మన సంఘం. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఉదారముగా ఇవ్వు, గివ్ ఫ్రీలీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. వెన్ యూ గివ్, డు నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్. ఆఖరికి వాళ్ళు కృతజ్ఞత చూపించాలని కూడా ఆశించకూడదంట, కృతజ్ఞత చూపించకూడదని ఆశించకూడదంట. అందుకని మనము వాక్యములో చదువుతున్నాం. ఇంకా రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు మన దృక్పథం ఎలా ఉండాలి? చదవమ్మా. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులే చెయ్యవలెను. తనకు ఉన్న దానిలో ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలేను. ఉదార బుద్ధి అంటే నిరాడంబరంగా నిష్కపటముగా ఇవ్వాలంట. వన్ హూ గివ్స్ లెట్ హిమ్ గివ్ ఇన్ సింప్లిసిటీ, విత్ సింప్లిసిటీ. అంటే గొప్పలు చెప్పుకోకుండా నిరాడంబరంగా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిష్కపటముగా మనము ఇవ్వాలంట. అలా ఇచ్చినప్పుడే మనం ఇచ్చేదానికి దేవుడు దానిని గౌరవిస్తున్నాడు, దేవుడు దానిని చూస్తున్నాడు. అలాగే మొదటి కొరింథీయులకు రాయబడిన లేఖ 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీయులకు రాయబడిన లేఖ 16వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూద్దాం. వారంలో మొదటి రోజున ప్రతి వ్యక్తియు తను సంపాదించిన దానికి అనుగుణముగా కొంత దానము ప్రక్కన పెట్టి, తను సంపాదించిన ధనములో కొంత ధనము పక్కన పెట్టి దాచి ఉంచవలేను. అటులైనచో నేను వచ్చినప్పుడు డబ్బు ప్రోగు చేయవలసిన అవసరము ఉండదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? పరిచర్య నిమిత్తమై, సంఘ నిర్మాణ నిమిత్తమై, ఇదిగో మీకు వారములో కొంత డబ్బు వస్తుందిగా, మీ సాలరీ వస్తుంది కదా, ఆ సాలరీని మొదటి రోజున మీరు కొంచెం పక్కన పెట్టండి, నేను వచ్చినప్పుడు పరిచర్య నిమిత్తమై ఆ డబ్బును నేను తీసుకుంటానంటున్నాడు. అంటే వీ హ్యావ్ టు గివ్ సాక్రిఫిషియలీ, రెగ్యులర్లీ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థము, దేవుని గౌరవార్థము మనము దానిని అర్పించాలి అని చెప్పి మనము వాక్యం కోరుతుంది. అలాగే దేవునికి మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? వీ హ్యావ్ టు గివ్ సాక్రిఫిషియలీ. 2వ సమూయేలు గ్రంథంలో చదువుదామా? సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. అక్కడ మనం వాక్యాన్ని గమనించినట్లయితే దావీదు రాజు ఏం చేశాడంటే జనాభా లెక్కలు చేశాడు. ఈ జనాభా లెక్కల వల్ల దేవుడు ఒక గొప్ప దేవుని కోపం ఉగ్రత వలన ఆ ప్రజలందరి మీదకి ఒక వ్యాధి వచ్చింది, ఒక తెగులు వచ్చింది. ఆ తెగులును చూసి అప్పటికే 70,000 మంది చనిపోయారంట ఆ తెగులు వల్ల. మన కరోనా సమయంలో ఎన్ని వేల మంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. అలాగే ఆ తెగులు వల్ల ఇజ్రాయేలు దేశములో, ఆ యూదా దేశములో 70,000 మంది చనిపోయారంట. మరి దావీదు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఆ తెగులు ఆడిపోయినప్పుడు అక్కడ దేవునికి బలి అర్పించాలని అనుకున్నాడు. మనం చదువుతున్నాము, చదవమ్మా 25వ వచనం చదువు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. దావీదు అచట ఒక వేదిక నిర్మించి దహన బలి సమాధాన బలి అర్పించెను. అక్కడ దహన బలి సమాధాన బలి అర్పించాడు. ప్రభు అతని ప్రార్థన ఆలించి, ఇక్కడ మీరు గమనించాలి, దావీదు బలి అర్పించే ముందు ఆ నేల, ఆ భూమి దావీదుకి చెందింది కాదు, వేరే వ్యక్తికి చెందింది. మరి దావీదు వచ్చి ఆ వ్యక్తితో అంటున్నాడు, అయ్యా నేను ఈ స్థలాన్ని నేను తీసుకుంటాను, ఈ స్థలంలో దేవునికి బలి అర్పిస్తానని, ఈ స్థలంలో నేను దేవునికి బలి అర్పిస్తానని. ఆ వ్యక్తి వెంటనే, దావీదు రాజు కదా, అయ్యా నీకు దేవునికి బలి అర్పిస్తావా, ఇదిగో నా భూమి తీసేసుకో అన్నాడు. దావీదు ఏమన్నాడు? లేదు, నేను బలి అర్పించేటప్పుడు, దేవుని కోసం ఈ స్థలాన్ని తీసుకునేటప్పుడు నేను ఉదారంగా తీసుకొను, నా కష్టార్జితముతో, నా రెక్కలతో, నా చెమటతో నేను సంపాదించిన డబ్బుతో దీన్ని వెలపెట్టి నేను కొంటాను. ఐ విల్ బై, నీ ఎడ్లను, నీ ధాన్యాన్ని, ఈ స్థలాన్ని నేను డబ్బులు పెట్టి కొంటాను అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చి, ఇట్ కాస్ట్ హిమ్ టు బై దట్ ల్యాండ్, టు బై దట్ వీట్. ఆ ధాన్యం కొనటానికి, ఆ స్థలాన్ని కొనటానికి, ఆ ఎద్దులను కొనటానికి అతడు డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. మీరు చూడండి, ఎక్కడైతే, ఏ స్థలములో అయితే ఆ స్థలాన్ని కొన్ని దేవునికి అక్కడ బలి అర్పించాడో అదే స్థలములో సొలొమోను కాలంలో దేవుడు బలిపీఠ దేవాలయాన్ని కట్టించాడు.
అదే స్థలములో దావీదు డబ్బులు పెట్టి కొన్న స్థలంలోనే సొలొమోను రాజు మందిరం కట్టించాడు. యు సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే మనం చదువుతున్నాం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఏలి ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు, నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును, కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్ని రొట్టెని చేసి నాకు పెట్టుము, అటు పిమ్మట నీ కుమారుడు రొట్టె కాల్చుకోవచ్చును. ఇక్కడ చూడండి, ఏలియా ప్రవక్త ఆ షారేపతులో ఉన్న విధవరాల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ విధవరాలు చనిపోవడానికి సిద్ధపడింది. తను తన కుమారుడు చనిపోవడానికి ఆఖరి భోజనం తిని చనిపోవాలని అనుకున్నారు. కానీ ప్రవక్త వచ్చి, అమ్మ నాకు భోజనం తయారు చేయి, ఆ రొట్టెను నాకు తీసుకొని రా అన్నప్పుడు ప్రియులరా ఆ రొట్టెని ఆమె త్యాగం చేసింది. తన అన్నాన్ని, తన కుమారుడు తినాల్సిన అన్నాన్ని త్యాగం చేసింది. దే గేవ్ ఎలీషా ద మ్యాన్ ఆఫ్ గాడ్ జనరస్లీ అండ్ సాక్రిఫిషియలీ. ఉదారంగా వచ్చింది కాదండి, నీ రెక్కల కష్టంతో నీ చెమటతో సంపాదించిన దానిని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఎ సాక్రిఫైస్. నీ రెక్కల కష్టం ఉదారంగా వచ్చి ఎవరో ఇచ్చింది కాదు, ఎక్కడో దొంగతనం చేసుకొచ్చింది కాదు, లంచాలు తీసుకున్నది కాదు, ప్రజలను మోసం చేసి సంపాదించేది కాదు. ఈరోజు చాలామంది ఇస్తున్నారు, కానీ ఎలా సంపాదిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అన్యాయంగా సంపాదించి ఇతరులను మోసం చేసి నువ్వు ద్రోహం చేసి నువ్వు సంపాదించి తీసుకొచ్చి నువ్వు దేవునికి నేను కానుకగా ఇస్తా అంటే ప్రియులరా, పరలోకము ద స్పిరిట్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ ఆఫరింగ్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ గాట్ అండ్ హౌ యూ హ్యావ్ గాట్ దట్ ప్రాఫిట్, దట్ మనీ, దట్ వెల్త్. ఆ డబ్బు, ఆ సంపద నువ్వు ఎలా సంపాదించావు అనేది ఆత్మలోకం చూస్తుంది. ద స్పిరిట్ వరల్డ్ ఈస్ లుకింగ్. నువ్వు ఎంత ఇచ్చినా సరే అది అన్యాయమైన సొమ్ము అయితే, అది మోసం చేత తీసుకోబడిన సొమ్ము అయితే, లంచము ద్వారా తీసుకోబడిన సొమ్ము అయితే ప్రియులరా, దేవుడు దానిని అంగీకరించడు. హేబేలు అర్పణ తృణీకరించినట్లుగా నీ అర్పణ తృణీకరించబడుతుంది. యువర్ సాక్రిఫైస్, యువర్ గివింగ్ మస్ట్ బి సాక్రిఫిషియల్. ఇట్ మస్ట్ కాస్ట్ యూ. ఫర్ గాడ్ ఇట్ కాస్టెడ్ హిస్ ఓన్లీ సన్. తండ్రి దేవునికి తన కుమారుడు యేసుక్రీస్తు, ఇట్ కాస్టెడ్ హిమ్ హిస్ ఓన్ లైఫ్. బట్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇట్ మస్ట్ కాస్ట్ యూ. అది నీ కష్టార్జితమై ఉండాలి, నీ చెమట అయి ఉండాలి, నీ శ్రమ అయి ఉండాలి. ఉచితముగా వచ్చింది కాదు. ఈరోజు మనం ఉచితాలకు అలవాటు పడ్డాం. గవర్నమెంట్ ఇస్తుంది, మనం తీసుకుంటున్నాం. ఉచితాలకు అలవాటు పడ్డాం. బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్ దట్. గాడ్ యాక్సెప్ట్స్ సాక్రిఫిషియల్ ఎర్నింగ్. మన కష్టార్జితముతో మనం సంపాదించింది వారు ఇవ్వాలంట. మనం చదువుతున్నాము ఎజ్రా 2వ అధ్యాయము 69వ వచనము. ఎలా ఇవ్వాలి? ఎజ్రా 2వ అధ్యాయము 69వ వచనము. ఎవరి శక్తి కొలది వారు విరారములు ఇచ్చిరి, ఆ సొమ్మును ప్రోగు చేయక 61,000 బంగారు నాణ్యములు, 5,000 వెండి నాణ్యములు, 100 యాజక వస్త్రములు అయ్యెను. యాజకులు, లేవీయులు మరికొందరు ప్రజలు యెరూషలేమున స్థిరపడిరి. గాయకులు, దేవాలయ సంరక్షక భటులు, దేవాలయ పరిశోధకులు యెరూషలేమును చుట్టుపట్ల నివాసములు ఏర్పరచుకొనిరి. మిగిలిన ఇశ్రాయేలందరూ తమ పూర్వ నగరములలో స్థిరపడిరి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇచ్చారని చెప్పి వాక్యం పలుకుతుంది. అలాగే 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. మీ సామర్థ్యమును బట్టి ఇవ్వమని చెప్పి, ఎలా ఇవ్వాలంటే మీ సామర్థ్యమును బట్టి. ఏలయనా ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో, ఇవ్వటానికి మీకు ఒకవేళ ఆసక్తి ఉన్నచో, మీకు లేని దానిని బట్టి కాక, అంటే వేళ ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఒక గుడి కడుతున్నాము, లేక ఒక స్థలం కడుతున్నాము, ఒక దైవ కార్యం చేస్తున్నామని చెప్పి ఎవరైనా వచ్చారు, ఇవ్వాలని ఆశ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు వెళ్ళి అప్పులు చేయకూడదు. మీరు వెళ్ళి వీళ్ళని అడగాలి, అయ్యో నేను ఇవ్వలేకపోతున్నాను. దేవుడికి నీ పరిస్థితి తెలుసు. గాడ్ డస్ నాట్ ఫోర్స్ యూ. అందుకని ఇక్కడ ఇచ్చుటకు నీకు ఆసక్తి ఉన్నట్లయితే
నీకు లేని దానిని బట్టి కాక, చదవమ్మా, మీకు ఉన్న దానిని బట్టియే, మీకు ఉన్న దానిని బట్టియే దేవుడు మీ కానుకను అంగీకరించును. నువ్వు అప్పులు తీసుకొచ్చి ఇస్తే దేవుడు అంగీకరించాడంట దాన్ని. చూడండి, మీరు అప్పులు తీసుకొని వచ్చి నీకు లేని దాన్ని ఇతరుల దగ్గర తీసుకొని వచ్చి నువ్వు అప్పుల పాలైతే దేవుడు దాన్ని అంగీకరించడట. నీకు ఏదైతే ఉందో ఉన్న దానిని బట్టియే, ఉన్న దానిని బట్టి అంటే నీ సామర్థ్యాన్ని బట్టే దేవుడికి ఇవ్వాలంట. నీ సామర్థ్యాన్ని బట్టే ఇతరులకి సహాయం చేయాలంట. నీ సామర్థ్యాన్ని బట్టే నువ్వు ఇతరులను ఆదుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం. ఎలా ఇవ్వాలి? మీరు దేవుని నిందింపరాదు, మీ ప్రజల మీద అధికారాలను శపింపరాదు. మీ పొలమున పైరులో తొలి వెన్నులను, మీ ద్రాక్ష తోటలో తొలి పండ్లను జాగు చేయక నాకు సమర్పించవలేను. మీ పండిన పంటలో ద బెస్ట్, యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. ద ఫస్ట్ ఫ్రూట్, మొదటగా ఫలించేది, మొదటగా నీ పొలంలో వచ్చేది నువ్వు దేవునికి అర్పించాలి అంట. మొదటి పంట, మొదటి వెన్నులు, మొదటి కాయలు, మొదటి ఫలములు, భూమి నుంచి పుట్టే మొదటిది. నీ పశువులలో, మేకలలో, నీ గొర్రెలలో, నీ యొక్క జంతువులలో పుట్టే మొదటిది ద బెస్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్. సో వెన్ యూ గివ్ ఎలా ఇవ్వాలంట? బెస్ట్, సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది ఇవ్వాలని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథములు, లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా ప్రియులారా, కొద్దిగా ఒక విషయం మనం ధ్యానించుదాం. సరే, ఇవ్వమన్నాడు దేవుడు, ఇవ్వటంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎలా ఇవ్వాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కానీ ఒక్క నిమిషం, ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? ఎందుకంటే ఇది కూడా మనకి అవగాహన లేకపోతే వేర్ టు గివ్ ఆర్ వేర్ డూ యూ గివ్, మనం ఎక్కడ ఇవ్వాలి? మొదటగా మనం చూసినట్లయితే మనము దేవుని మందిరమునకు ఇవ్వాలని చెప్పి వాక్యము తెలియచేస్తుంది. మనం ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. మీ మగవారందరూ ఏడాదికి 3 సార్లు ప్రభువును పూజించుటకై అతడు ఎన్నుకొనిన ఆరాధన స్థలమునకు రావలేను. అతడు ఎన్నుకొనిన ఆరాధనా స్థలానికి రావాలి. పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ మీరు రావలసిన సమయములో ఎవరు ఒట్టి చేతులతో వచ్చి ప్రభువుని దర్శింపరాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రభు ఎన్నుకున్న ఆరాధనా స్థలానికి వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిలోనికి వట్టి చేతులతో రాకూడదంట. వెన్ యూ కమ్ టు ద ప్లేస్ వార్ గాడ్ హ్యాస్ చోసెన్ that he should be adored, he should be worshipped, you should not come with empty hands. ఇదే విషయాన్ని ఈరోజు మనం చదివిన మొదటి పట్టణము 35:4వ వచనంలో వాక్యం పలుకుతుంది, వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి ఎవరు రాకూడదని. సో మొదటగా ఎక్కడ ఇవ్వాలి? దేవుడు ఎన్నుకున్న ఆరాధనా స్థలం, దేవుని యొక్క మందిరంలో ఇవ్వాలి. మనం దేవుని యొక్క మందిర నిర్మాణానికి ఇవ్వాలి. దేవుని యొక్క మందిర నడిపింపునకై మనం ఇవ్వాలి. దేవుని మందిరం యొక్క బాగోగులకై మనం ఇవ్వాలి. దేవుని మందిర క్షేమానికై మనం మొదటగా ఇవ్వాలి అని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. ఆ విధవరాలు ఏం చేసిందంట? దేవుని యొక్క మందిరంలో ఉన్న కానుక పెట్టెలో కానుకలు సమర్పించిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియులారా, మనం ఎక్కడ ఇవ్వాలంటే, ఎక్కడ దైవరాజ్య స్థాపన, దైవరాజ్యము స్థాపింపబడుతుందో ఆ దైవరాజ్య స్థాపనకై మనము ఉదారంగా ఇవ్వాలంట. జకరియా గ్రంథము, లేకపోతే ద్వితీయోపదేశ కాండం తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయం 18వ వచనం. మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తింపుడు. అతడు మీ పితరులతో చేసుకున్న ఒడంబడిక నేటిదనుక పాటించెను, కనుకనే మీరు ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఆ ప్రభువును ఏనాడును విస్మరింపకూడదు. మీరు దేవుణ్ణి ఏనాడు విస్మరించకండి.
అన్య దైవములను ఆరాధించి మొక్కులు చెల్లింపకూడదు. మీరు అన్య దైవములను ఆరాధించి మొక్కులు చెల్లించకూడదంట. ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడైతే దేవుని యొక్క కార్యము జరుగుతుందో, ది అడ్వాన్స్మెంట్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో ఆ పరిచర్య నిమిత్తము పౌలు గారు సంఘాలను అడిగారు, ఇదిగో పరిచర్య నడుస్తుంది, దానముగా ఉదారత్వముగా ఇవ్వండి. ఎందుకు? దైవరాజ్య స్థాపనకై, దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి మనం ఇవ్వాలంట. అలాగే ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 27వ వచనం. పేదలకు ఇచ్చువాడు లేమికి గురికాడు. లేమికి గురికాడు అంటే నీకు ఎప్పుడు తరుగుదల ఉండదు. ఇందాక ఒక వాక్యం చదివాం, 19వ అధ్యాయం 17వ వచనంలో సామెతలు, పేదలకు ఇచ్చువాడు దేవునికి అప్పించినట్లే. సో ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అనాథులకి ఇవ్వాలి. అలాగే ప్రియులారా, మనం చదువుతున్నాము యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. అనాథులను విధవరాళ్ళను వారి కష్టాలలో పరామర్శించుట ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇందాక మనం చూసాం పేదలకు ఇవ్వాలంట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? అనాథులు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు. అలాగే విధవరాండ్రు, భర్తను కోల్పోయి పేదరికంలో ఉన్న వాళ్ళని ఉదారత్వముతో వాళ్ళకి సహాయం చేసినప్పుడు, వాళ్ళని ఆదుకున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇక చివరగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మీ తల్లిదండ్రులను మీరు గౌరవింపుడు, అప్పుడు మీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లు. నీ తల్లిదండ్రులు గౌరవింపు అంటే ఏంటి? ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఈరోజు తల్లిదండ్రులను చంపేస్తున్నారు పిల్లలు. తల్లి ఆస్తి ఇవ్వట్లేదని, తండ్రి ఆస్తి ఇవ్వట్లేదని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిని తండ్రిని చంపేస్తున్నారు. మీ తల్లిదండ్రులకు మీరు ఇవ్వాలంట. వారు ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు, వారు నిస్సహాయులుగా ఉన్నప్పుడు మీరు వారిని ఆదుకోవాలంట. వారి బాగోగులు చూసుకోవాలి. సో మీరు దేవుని మందిరానికి ఇవ్వాలి, దైవ సేవకి ఇవ్వాలి, అలాగే పేదలకు ఇవ్వాలి, అనాథులకు ఇవ్వాలి, విధవరాండ్లకు ఇవ్వాలి. అలాగే ప్రియులారా, తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. వాక్యము ఇవ్వటములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు ఇవ్వటం అనేది, ఉదారముగా ఇవ్వటం అనేది, మంచి మనసుతో ఇవ్వటం అనేది, దేవుడు దానిని ఎప్పుడు కూడా కొర్నేలి ఏ విధంగా దేవుడు అంటున్నాడు, నీ దాన ధర్మాలని, నీ ప్రార్థనని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో అవి పరలోకములో రాయబడ్డాయి. నువ్వు రహస్యంగా ఇస్తూ ఉన్నావు, దేవుని మీద ప్రేమతో ఇస్తూ ఉన్నావు. నీకెంత ప్రేమ ఉందో ఆ ఇవ్వటం ద్వారా దేవుని మీద నీకున్న ప్రేమ, భక్తి, గౌరవము వ్యక్తపరచబడుతున్నాయి. కనుక ప్రియులారా, ఈరోజు మొదటి పట్టణాన్ని బట్టి మనం కూడా ఉదారత్వం కలిగిన వ్యక్తులుగా, మంచి మనసు కలిగిన వ్యక్తులుగా, దేవునికి ఇవ్వటంలోనూ తోటి మానవులకు ఇవ్వటంలో మనకి ఆ ఉదారత్వం కలిగిన హృదయము మనకు దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందుకొనుము స్వామి ప్రేమ మీరా, అందుకొనుము స్వామి ప్రేమ మీరా. ఈ దీన జనుల కానుకలను నీ దయతో హృదయపూర్వక ప్రేమార్పణం ఆదరించుమయా ప్రియా, నీ దయతో అందుకొనుము స్వామి
అందుకొనుము స్వామి ప్రేమ మీరా. ఈ దీన జనుల కానుకలను నీ దయతో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి కానుకలు మన ప్రార్థనలు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మేము నీకు సమర్పించు ఈ కానుకలు నీవు మాకు చేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎదుట మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లును చూడుము. నీవు మాకు యోగ్యతాపరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగ యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పౌలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జొజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రెండమెడ్స్ల వారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క దివ్య పూజాబలిలో ఈ యొక్క దివ్య వాక్కు కేంద్రము పరిచర్య ఎంతోమంది 1996 సంవత్సరము నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఉదారత్వముతో కానుకలను దాన ధర్మాలు చేశారు. ప్రతి ఆదివారము వేల మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేయడానికి మీ యొక్క కానుకలు ఇస్తున్నారు. ప్రతి శుక్రవారము బ్రెడ్ మరియు టీ ఇవ్వడానికి మీ కానుకలు ఇస్తున్నారు. అలాగే ఈ మందిరములో ఏ నిర్మాణం జరిగినా, ఏ పని జరిగినా ఎంతో ఉదారత్వముతో ఈ కేంద్రానికి మీరు సహాయం చేస్తున్నారు. మరి మీ అందరినీ కూడా మీ యొక్క కానుకలని ఈ బలిపీఠ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మీ కొరకు గత ఎన్నో సంవత్సరాలుగా దివ్యవాకు కుటుంబ సభ్యులుగా మాతో చేరి ఈ యొక్క కేంద్ర నడిపింపునకై మీరు ఎంతో ఉదారముగా కానుకలను ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కనుక మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరి నిమిత్తమై ఈ బలిపీఠ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మీ కుటుంబాలు బాగుండాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, కొర్నేలి కుటుంబాన్ని దర్శించినట్లుగా మీ కుటుంబాలను దేవుడు దర్శించాలని, సొలొమోను దర్శించినట్లుగా దేవుడు మీ కుటుంబాలను దర్శించాలని చెప్పి
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. నిండు మనసుతో పరిపూర్ణ హృదితో భజింతు నీ నామమే. నింతావమానం నన్ను వెంటాడిన నీ దయకై నిన్ను వేడెదా. కృపగల యేసా, నీ ప్రేమ నిరతం కొనియాడగను. దయనిడుమా నా జీవమా, నా ప్రాణమా, నిన్ను నేను కొనియాడెదను. నా జీవితాంతం నీ దివ్య నామం కొనియాడి స్తుతించెదం. నా జీవితాంతం నీ దివ్య నామం కొనియాడి స్తుతించెదం.
స్తుతించెదం. జీవితయేశ సుఖ సర్వేశ నీ చెలిమి నాశించితి. నా జీవితాంతం నీ దివ్య నామం కొనియాడి స్తుతించెదం. దయచేసి అందరూ గమనించండి. రేపటి రోజున 5వ తారీఖు మనము విభూది బుధవారంతో శ్రమల కాలము, తపస్కాలము ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఉదయము 6:30 గంటలకి దివ్యవాక్కు కేంద్రములో దివ్య పూజా బలి ఉంటుంది. మరి ఆ దివ్య పూజ సమయంలో వచ్చే వారందరికీ కూడా, పాల్గొనే వారందరికీ కూడా యాషెస్, ఆ యొక్క విభూది అనేది తల మీద, నుదుటి మీద రుద్దటం అనేది జరుగుతూ ఉంది. మనము మృత్య మానవులమనియు మట్టి నుండి వచ్చిన వారమనియు తెలియపరచడానికి ఈ విభూది మన శిరస్సుల మీద ముద్రించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మొదటి శుక్రవారము, మొదటి ఆదివారము ఎవరైతే దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నారో, ఆశపడుతున్నారో, దీక్షమాల, దీక్ష శిలువ మీకు అందచేయబడుతుంది. కనుక మీరు ఆ యొక్క మొదటి శుక్రవారం కానీ, రాబోయే వచ్చే శుక్రవారం 7వ తారీఖు కానీ, లేక మరియు ఆదివారము 9వ తారీఖు మీరు ప్రార్థనలో, వాక్య పరిచర్యలో పాల్గొని తదనంతరము దీక్ష శిలువ మీరు స్వీకరించవచ్చు. అలాగే బుధవారము 5వ తారీఖు సాయంకాలము 6 గంటల నుంచి ఇంగ్లీష్ ధ్యానవడకము. టుడే దిస్ వీక్ we begin our English Lenten retreat from on 5th evening 6 o'clock we begin. So all those who want to come closer to God, this is an opportunity that is given to you. So come and participate in the English retreat till Saturday evening and receive the blessings of God. Alage శనివారము ఉదయము 9 గంటల నుండి సాయంకాలము 4 గంటల వరకు సాగర్ మాత పుణ్యక్షేత్రములో ముత్తంగి బృందము అక్కడ వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నారు. నేను బృందముతో అక్కడికి వస్తున్నాము. కనుక మీ అందరూ కూడా ఆ యొక్క పండుగకు వచ్చేవాళ్ళు, సాగర్ మాత పండుగకు వచ్చేవాళ్ళు వాక్య పరిచర్య, స్వస్థత పాల్గొనడానికి రావాల్సిందిగా మీకు విన్నపం చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చివరి ప్రార్థనకై లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో మమ్ము పోషించి మేము నీ సన్నిధిలో నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవితమునకు పాత్రులను చేయునట్లు నీ కృపను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ పాదువ అంతోని వార చేరితి సన్నిధానం. చేరితి మీ సన్నిధానం. పరిశుద్ధ పాదువ అంతోని వార చేరితి సన్నిధానం. చేరితి మీ
విధానం. పేదలు దీనులు నీదరి చేరి ప్రార్థిస్తున్నాము దీవెనకై. బాలయేసుని అర్పించండి. పేదలు దీనులు నీదరి చేరి ప్రార్థిస్తున్నాము దీవెనకై. బాలయేసుని అర్పించండి.